యాక్చువల్‌గా హిందీ లాంగ్వేజ్ కొంచెం స్లో లాంగ్వేజ్ అండి తెలుగు కంట తమిళ్ ఫాస్ట్. కాబట్టి తమిళ్ సినిమా తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు అంటే మాకు ఒక 1000 అడుగులు ఒక 10 మినిట్స్ డిఫరెన్స్ వస్తది. లాంగ్వేజ్ తెలుగు స్లో కాబట్టి. అంటే కొంచెం మాట సాఫ్ట్ కాబట్టి. మనకంట హిందీ ఇంకా కొంచెం సాఫ్ట్ లాంగ్వేజ్ అంటారు. కాబట్టి ఇంకో 10 మినిట్స్ ఎక్స్ట్రా అవుద్ది. ఒక తమిళ్ సినిమా హిందీలోకి వెళ్ళేసరికి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అక్కడికంతా సేమ్ లెంత్ పెరుగుతుంది. కాబట్టి ఆ తేడా ఉంటుందండి. బట్ ఏంటంటే హిందీలో చాలా సినిమాలు స్మూత్గా వస్తున్నాయండి. కొంచెం ఈ మధ్య మోడర్న్ ఎడిటింగ్ అని ఏమంటున్నారంటే ఒక సాంగ్ తీస్తే వాళ్ళు ఎలా తీసామనట్లేదు. 4 మినిట్స్ సాంగ్ అంటే ఒక 360 ఫీట్ అండి. 360 షాట్లు కట్ చేసాం, 400 షాట్లు కట్ చేసాం అంటున్నారు. అది రాంగ్. మమ్మల్ని కూడా అడుగుతారు, సార్ ఎక్కువ షాట్లు కట్ చేయండి అంటారు. అసలు షాట్ ఎందుకు కట్ చేస్తున్నాం, ఆ షాట్కి అర్థం ఉండాలనేది మేము ఫైట్ చేస్తాం, మేము చెప్తాం వాళ్ళకి. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రింటింగ్ మిషన్ అండి. ప్రింట్ అయ్యే మిషన్స్ ఉంటాయి ల్యాబ్లో, ఫైనల్ ప్రింట్లు అయ్యాయి. ఆ ప్రింటింగ్ మిషన్స్ 8 ఫ్రేమ్లకు తక్కువ ఉంటే ప్రింట్ చేయదు మిషన్. ఒక షాట్ 8 ఫ్రేమ్స్కి తక్కువ ఉంటే అది టేకప్ చేయదు మిషన్. ఏదో ముందు కలర్ వెనకాల కలర్ వెళ్ళిపోద్ది ఆ షాట్కి. అంటే మిషన్కే 8 ఫ్రేమ్లు ఆనదు అంటే మీరు 4 ఫ్రేమ్లు షాట్లు వేయమంటారు మమ్మల్ని. ఇంకా తప్పక వేస్తాం. కొంతమందికి చెప్తాం ఇది కరెక్ట్ కాదని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదు కాదు కుదరదు అంటే ఇంకా మేము వాడవలసి వస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో మరి ఇంత గజిబిజిగా చేయట్లేదండి. తెలుగు సినిమాలు తమిళ సినిమాలు మేము చేసినట్టు చేయట్లేదు. అది మట్టుకు నేను ఒప్పుకుంటాను. ఎక్కడో ఒకటో రెండో చేస్తారు కానీ వాళ్ళు మరి మనలాగా గజిబిజిగా ఎక్కువ చేయరు వాళ్ళు వర్క్. దగ్గర 500 మంది ఎడిటర్స్ ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు యూనియన్లో. దాంట్లో ఒక 200 మంది ఎడిటర్స్ ఉన్నారు. హార్డ్లీ ఒక 6-7 కొంచెం బిజీగా ఉన్నాం. మిగతా వాళ్ళందరూ కష్టపడి. సినీ ఫీల్డ్ మటుకు నీచమైన ఫీల్డ్ అని నీచం అంటే డేంజరస్ ఫీల్డ్. టైం బాగుంటే ఎత్తుతుంది, లేకపోతే పడేస్తుంది. 100% అండి. ఒక 80% లక్ ఉండాలి, 20% వర్క్ అని మన పనితనం అనేది నా ఫీల్. టీవీ మీడియా రావడం వల్ల కొంచెం ఎడిటర్స్ మా దగ్గర పనిచేసే అసిస్టెంట్స్ అందరూ టీవీలోకి వెళ్తున్నారు ఎడిటర్స్గా. ముందు అది లేదు, ఇప్పుడు కొంచెం బెటర్ అండి. ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నారంటే కొన్ని టీవీ స్టేషన్స్లో ఆటల్లో ఎడిటర్గా వెళ్తున్నారు, అసిస్టెంట్ ఎడిటర్స్గా వెళ్తున్నారు. కాబట్టి ఎంప్లాయ్మెంట్ కొంచెం పర్వాలేదు. బట్ సినీ ఫీల్డ్ నమ్ముకొని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే రేపు బాగుంటుందేమో, రేపు ఎవడేస్తారేమో ఆ నమ్మకంతో బతకడమే. ఇక్కడ నాకేంటంటే లక్కీగా నేను ఎడిటర్ అయిన దగ్గర నుంచి ఎడిటర్ అయిన సంవత్సరమే 10 సినిమాలు రావడం, నాకు ఆ 10 సినిమాల్లో 7 సినిమాలు సూపర్ హిట్లు అవడం, ఎక్కువ సినిమాలు ఆడడం. నేను చేసినవన్నీ 250 సినిమాల్లో ఆల్మోస్ట్ 150 హిట్లు ఉంటాయి. అది వెంకటేష్ ముట్టుకుంటే ఆడదు సినిమా. ఆ చిన్న లక్ అంతే నా వరకు అయితే, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇన్స్టిట్యూట్స్ నాకు తెలిసి వేస్ట్ అండి. ఒకటి ఐదర్ మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆర్ పూణే, ఈ రెండే రికగ్నైజ్డ్ నాకు తెలిసి. మిగతావన్నీ చేసిన పెద్ద నాకు తెలిసి వేస్ట్. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో చేయడం వల్ల దాంట్లో ఏం లేదు. టెక్నికల్గా చేసి మళ్ళీ అక్కడ చేసినా సరే ఇంకొక దగ్గరికి వెళ్ళి అసిస్ట్ చేయాలి. అతను చేసాడనేది ప్రూవ్ చేసుకోవాలి, అసిస్టెంట్గా ఉండాలి, అక్కడ పేరు తెచ్చుకోవాలి. అతను టైం బాగుంటే ఎవరో సినిమా ఇస్తారు. సినీ ఫీల్డ్ అంతే, అంతేనండి. ఒక నమ్మకంతో వెళ్తారు అందరూ, మనకు వస్తుందేమో అని. అంతేగాని కష్టమే నాకు తెలిసి సినీ ఫీల్డ్. అంటే ఇప్పుడు ఎడిటర్స్కి ఇప్పుడు నాకున్న బలం ఏంటంటే అండి, నేను ఎక్కువ అది బలం అవ్వచ్చు, ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. నేనేంటంటే సినిమాలో ఇన్వాల్వ్ అవుతాను. డిస్కషన్ ఉంటుంది, మాకు ఈ సీన్ వద్దండి, ఈ సీన్ కావాలండి, ఫైట్ చేస్తాం. రిలీజ్ అయిన తర్వాత ఇతను కరెక్టే చెప్పాడు కదా అని మన దగ్గరకు వస్తారు. కొన్ని మేము సజెస్ట్ చేస్తాం, సార్ ఇలా తీసేద్దామండి, ఇది బాగాలేదు, ఇది ఇలా ఉంటే బాగుంటుందని షూట్ చేస్తారు కొంతమంది. మేము అనింది దీనికంటే ఇది బెటర్గా ఉంటుంది. ఆ సజెషన్స్ ఇతను మనకి ఎంతో కొంత హెల్ప్ అవుతాడు అని మా దగ్గరకు వస్తారు కొంతమంది. అదే కొంతమందికి నెగిటివ్ అవ్వచ్చు. అదే ప్లస్ ఉంది, మైనస్ ఉందండి. నా బలం ఏంటంటే నేను ఫ్రాంక్గా చెప్తాను, గైడ్ చేస్తాను ఎంతో కొంత అని దీంతో వస్తారు. నాకైతే వస్తున్నారు నేను అనుకోవడం. కరెక్ట్గా మాకు ఈ హాలిడేస్ అప్పుడే, పిల్లలకి హాలిడేస్ అప్పుడే మాకు 5 రిలీజులు ఉంటాయండి. సమ్మర్కి రిలీజులని, లేకపోతే పండగ జనవరి 14th రిలీజులని, దీపావళిని. ఆ టైంలోనే మేము కదలలేము. పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు మేము వర్క్లో ఉంటాం. అదే కొంచెం కష్టం. తేడా ఏం లేదండి. అదే కొన్ని ఊర సినిమాలు వస్తున్నాయి, ఆడుతున్నాయి. అప్పుడు మంచి సినిమాలు తీశారు, ఇప్పుడు మంచి సినిమాలు లేదు. నాకు అసలు ఆడిటోరియంలో నాకేం మార్పు రాలేదు. నాకు తెలిసి కొంచెం బడ్జెట్లు పెరిగాయి, టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరగడం టైం వేస్ట్ అవుతుంది మాకైతే పర్సనల్గా. టెక్నాలజీ ఉంది కదా అని దాని గురించి తెలియకుండా దాన్ని వాడాలని చూస్తారు.
ఇవన్నీ చెప్తూ ఉంటాం, వద్దండి ఎందుకు, మనకు తెలియంది మనం ఎందుకు ముట్టుకోవడం, మనకు తెలిసింది చేద్దాం అంటాం. లేదు లేదంటారు. దానివల్ల డిలేలు, టైం వేస్ట్లు తప్పితే నాకేమి నేనైతే ఎంకరేజ్ చేయనండి. ఆల్రెడీ నేను ఫాదరు ఎడిటర్గా ఉండి మేము చూసాము లైఫ్ ఎలా ఉంటుందని. అంటే నాకు బాగానే ఉంది ఫీల్డ్లో, బాగానే ఎర్న్ చేశాను, బాగానే పేరు ఉందని. బట్ నాకు ఇష్టం లేదు సినీ ఫీల్డ్. అంటే ఇక్కడ ట్రూ ఫ్రెండ్షిప్ అనేది ఉండదండి. ఆ సినిమా అయిపోయిందా, పని అయిపోయిందా, మనం ఎవరమో వాళ్ళెవరమో. పని ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, కౌలు ఇచ్చుకుంటారు, అన్నీ చేస్తారు. పని అయిపోయిన తర్వాత మనం చేయి చూపించినా చేయి చూపించారు, అలా ఉంటుంది. ఇది మాకు అలవాటు అయిపోయింది. లక్ అండి, నాకు తెలిసి లక్ అండి. నేను ఇప్పుడు నేను ఎడిటర్ అవ్వకముందు ఫాదర్ కరెక్ట్గా ఆ ఇయరే చచ్చిపోయారు. ఏంటి లైఫ్ అనుకున్నాను నేనైతే, అసలు ఇంకా జీరో అయిపోయింది, ఏంటి లైఫ్ అనుకున్నా. రాఘవేంద్ర గారు నాకు సినిమా ఇవ్వడం, రాఘవేంద్ర గారు ఇచ్చారు. సురేష్ బాబుని అడిగితే సురేష్ బాబు నా గురించి పాజిటివ్గా చెప్పడం. తర్వాత జయంత్ గారు నా దగ్గరికి రావడం, పవన్ కళ్యాణ్ నాకు సినిమాలు ఇవ్వడం. అసలు వీళ్ళు నలుగురు లేకపోతే నేను లేను. పవన్ కళ్యాణ్, జయంత్ గారు, రాఘవేంద్ర గారు, సురేష్ బాబు, వీళ్ళు నాకు వాళ్ళు నలుగురు ఇవ్వడం, వాళ్ళ నలుగురు సినిమాలు సూపర్ హిట్లు అవ్వడం. ప్రేమించుకున్నారా నేను చేసిన ఫస్ట్ ఇయర్లోనే 10 సినిమాల్లో 7 సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. వాళ్ళ మళ్ళీ అలాగే కంటిన్యూ అయింది. వాళ్ళందరూ నాకే సినిమాలు ఇవ్వడం, అలా వాళ్ళ నుంచి వాళ్ళ అసిస్టెంట్స్ నాకు ఇవ్వడం. లక్ అండి అది. నేను ఫస్ట్ ఇయర్ నాకు 10 సినిమాలు వస్తాయని అనుకోలేదు. అలా హిట్ అయితే ఫ్లాప్ అయితే అనేది ఉండదండి మాకు. అంటే గుర్తింపు ఉండదు అంటే ఫీల్డ్ అని మాకు ఎప్పుడు స్టార్లకి ఉన్న వాల్యూ టెక్నీషియన్స్కి ఉండదు. దాన్ని మనం కంపేర్ చేసుకుంటే తప్పు. డైరెక్టర్ అతడు మెయిన్ సినిమాకి, కాబట్టి అతనికి వచ్చే దాంట్లో మన పని మనం చేసుకుంటున్నాం, మన పనికి గుర్తింపు వచ్చిందా లేదా అనేది. నేనైతే ఎవరైనా నన్ను క్రిటిసైజ్ చేసినా, నాకు ఫోన్ చేసి చెప్పినా నేను తీసుకుంటాను పాజిటివ్గా. ఓహో ఇది తప్పు చేసాను, కరెక్ట్ చేసాను. కాబట్టి నాకు ఆ ఎఫెక్ట్ ఏం లేదు. మ్యూజిక్ పై నాలెడ్జ్ ఏం కదా, ఇప్పుడు షార్ట్ టు షార్ట్ కట్ చేస్తామండి. ఇక్కడ మ్యూజిక్ రావాలనేది మేము అనుకోవాలి, ఎడిటర్ అతను అనుకోవాలి. ఎలా కాదు, ఏదో ఒక షార్ట్ వేయడం, ఒక లెంత్ వేయడం అని కాదండి. ఈ డైలాగ్ తర్వాత ఒక బ్యాంగ్ వస్తుందంటే బ్యాంగ్ లెంత్ ఎంత ఉండాలని మేము అనుకోవాలి ముందు మనసులో. అలాగే మ్యూజిక్ రావాలి, ఒక హమ్మింగ్ రావాలంటే హమ్మింగ్ లెంత్కి నెక్స్ట్ డైలాగ్ స్టార్ట్ అవ్వకముందు హమ్మింగ్ ఎండ్ అవ్వాలి. ఆ టైమింగే ఎడిటింగ్. అది ఆ టైమింగ్కి ప్రతి ఎడిటర్కి ఆ టైమింగ్ ఉండాలి. ఊరికి ఏదో షార్ట్ వేసామనేది కాదు, లెంత్ వేసామనేది కాదు. ఇక్కడ మ్యూజిక్ రావాలి, ఈ మ్యూజిక్ వస్తే బాగుంటుందని మేము అనుకొని ముందు మనసులో అనుకోవాలి. ఈ షార్ట్ తర్వాత ఈ మ్యూజిక్ ఇక్కడికి వచ్చి ఎండ్ అవ్వాలి అని మేమేదో మ్యూజిక్ అనుకుంటే ఆ టైమింగే మ్యూజిక్ డైరెక్టర్ ఏ మ్యూజిక్ వాసినా ఆ టైమింగ్లోనే ఉంటుందండి. 4 బీట్స్ అంటారు, 2 బీట్స్ 4 బీట్స్ అంటారు, దాన్ని అనుకునే ఎడిట్ చేస్తాం. ప్రతి సినిమాకి మాకు పాఠాలాగే ఉంటుందండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఒక సినిమాకి గొడవ అయింది, ఒక సినిమాకి డైరెక్టర్కి నాకు ఏంటి గొడవ అంటే ఫస్ట్ డే గొడవ. అతను అంటాడు ముందు సౌండ్ రానియండి, అన్ని రొటీన్గా చేస్తున్నారు సినిమాలు, కొంచెం డిఫరెంట్గా చేద్దాం అన్నాడు. ముందు డైలాగ్ అవతల వాళ్ళు క్లోజ్ షాట్ పైన వచ్చిన తర్వాత ఎవడ మాట్లాడదని చూపిద్దాం అంటాడు. అది కష్టంగా సార్ అన్నా, మేము అసలు సెట్ అవ్వలేదు నాకు అతనికి. మేము ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఫస్ట్ క్రాకర్ పేలుతుందండి పైన, ఫస్ట్ లైట్ వచ్చిన తర్వాత సౌండ్ వస్తుంది, మీరు రివర్స్లో ముందు ఏమంటున్నారు, అప్పుడు క్రాకర్ పేలే అందం పోద్ది కదండి అంటాను నేను. చప్పట్లు కొడుతున్నాం, టచ్ అవ్వకముందు ఈ ఫీల్ ఉండాలండి, ఇది ల్యాగ్. కరెక్ట్ ఇక్కడి నుంచి పెడితే అసలు చప్పట్లు కొట్టాడా, ఎందుకు సౌండ్ వచ్చిందని తెలియదండి అంటాను నేను. ఆ సినిమాలో వదిలేసాం. అలా కొన్ని వదిలేసిన సందర్భాలు ఉంటాయండి. అది మాది తప్పవచ్చు, కరెక్ట్ అవ్వచ్చు, నాకు తెలిసి నాది కరెక్ట్ అని ఫీలింగ్. పేమెంట్లు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరండి. ఇప్పుడు ఎడిటింగ్ స్టేజ్కి వచ్చేసరికి ఎండ్కి ఏమవుద్దంటే వాళ్ళకి దగ్గర ఉన్నదంతా అయిపోద్ది. కాబట్టి మేము ఒకసారి వదిలేస్తాం, ఒకసారి వాళ్ళకి ప్రాఫిట్లు వస్తే మాకు అడుగుతాం మనీ. అలా ఉంటాయండి అంతే. ఒకసారి కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. మాకే చూస్తే పాపం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్స్ని చూస్తుంటే, మొత్తం పెట్టేసి లాస్ట్ మూడ్లో స్ట్రగ్లింగ్లో ఉంటారు. అసలు ఎందుకు సినిమా తీయడం ఎందుకు ఇంతమంది దగ్గర మాట్లాడడం ఎందుకు అనిపిస్తుంటుంది. 2 గుడ్ ఫిల్మ్స్ అంటే మాకు బాగా నచ్చే సినిమాలు ఏముంది, ఇప్పుడు శేఖర్ కమ్లా గారి సినిమా ఉంది, భాస్కర్ సినిమాలు ఉన్నాయండి. వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్స్ తోటి రాస్తారండి. వాళ్ళకి మాకు ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే మేము కొంచెం టెన్షన్ పడతాం, ఇది తీసేయాలా ఉంచాలి, ఎందుకంటే ఇంత బాగా పొయిటిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా అతను అని. ఆ టైంలో కొంచెం ఎక్కువ ఉంటుంది డిస్కషన్ మా ఇద్దరికి. ఇది జనరల్గా ఏంటంటే కొంతమంది అంటే ఇది ఇన్నర్ మ్యాటర్ ఏంటంటే కొంతమంది సెన్సార్కి చూపించరు, కొంతమంది సెన్సార్కి కట్ చెప్పినా కూడా జాయిన్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయండి. ఇంకా వాళ్ళ ప్రొడ్యూసర్స్ రిస్క్ అండి ఇది. జనరల్గా అయితే మేమైతే చెప్తాం టెక్నీషియన్స్గా, వద్దు సార్ ఏదైనా ప్రాబ్లం అయితే దాని చుట్టూ తిరగాలండి మీరు, వద్దని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. మేమైతే 90% వద్దని చెప్తాం. లేదండి, ముందు ఏంటంటే ఓన్లీ ప్రింట్ ఉండేదండి రిలీజ్కి, ఓన్లీ ప్రింట్ మీరు సెన్సార్ కట్లు పెట్టిన తర్వాత మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఎగ్జిక్యూట్ చేసేస్తాం, చేస్తే ఆ ప్రింట్లో ఉండదు.
తర్వాత డిటిఎస్ డిస్క్, ఇప్పుడు ప్రింట్లో తీసేసింది డిస్క్లో తీయాలి. అంటే డిటిఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్క్ ప్రింట్ అవ్వకముందు ఇది తీసేయండి, డైలాగ్ తీసేయండి అని అన్నారు. ఒక డైలాగ్ కట్ అంటే ఆ డైలాగ్ తీసేయమని చెప్పాలి. అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, ఒక 6-7-8 అవర్స్ జాబ్ అది. తీసేసిన తర్వాత వాళ్ళు డిస్క్లు ప్రింట్ చేయాలి అన్ని సినిమాలకి మొత్తం. ఇప్పుడేమైందంటే ఓన్లీ అది ఇదే ఉండేది ఒక ఈ సంవత్సరం ముందు వరకు. ఇప్పుడు ఏంటంటే క్యూబ్ వచ్చేసింది, యూఎఫ్ఓ వచ్చింది, ప్రసాద్ ల్యాబ్ వాళ్ళది వచ్చింది, ఇలాగ ఇంతమందిది వచ్చిందటికి ఇదే ఈ 8 అవర్స్ జరపండి అన్ని చోట్లలో వెళ్ళి చేయాలి. క్యూబ్లో వెళ్ళి తీయాలి, యూఎఫ్ఓలో వెళ్ళి తీయాలి, వేరే వేరే కంపెనీలు అండి. ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి మినిమం 1 day 2 days పడుతుంది. క్యూబ్లో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ క్యూబోలు వచ్చి థియేటర్లో ఆ సాఫ్ట్వేర్ ఇస్తే కానీ ప్లే అవ్వదు. కాబట్టి ఏమవుద్ది, ఈ రూపంలో రిలీజ్ అయిపోద్ది సినిమా. కొంతమంది ఏం చేస్తారంటే ఎందుకు మనకి హెడ్ఏక్ అని చెప్పి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ ఆ క్యూబోల్ని తీసుకెళ్ళి మళ్ళీ పెట్టించుకుంటారు థియేటర్లో. బోర్డు టైం ఇచ్చేదంటే ఇప్పుడు రిలీజ్ ఎగ్జాక్ట్ 2 రోజుల్లో రిలీజ్, ఈరోజు సెన్సార్ అన్నారనుకోండి, జరగదండి. 300 ప్రింట్లు కొట్టాలి అంటే మినిమం 1-2 days టైం ఉండాలి. ప్రింట్లు కొట్టాలి, ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. క్యూబో ఇప్పుడు యూఎఫ్ఓ అన్నారంటే ఈజీ, అది ఏంటంటే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి శాటిలైట్లో పంపించేస్తే లింక్ అయిపోద్ది. క్యూబోర్డ్ ఏంటంటే మనిషి వెళ్ళాలి, ఇక్కడి నుంచి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ తీసుకెళ్ళి థియేటర్కి పెట్టాలి. కాబట్టి థియేటర్లో పెట్టాలంటే ఎంతమందిని పంపించాలి? వాళ్ళు సిటీలోనే 40 ప్రింట్లు అనుకోండి, 40 క్యూబ్లు అనుకోండి, 40 థియేటర్లకు వెళ్ళి అతను సాఫ్ట్వేర్ పెట్టాలి. ఈ టైం ప్రాసెస్లో ఒక 4-5 రోజులకి మీకు కట్టలతో అలాగే ఒక్కొక్కసారి వెళ్తాయి. టైం ఉంటే వెళ్ళదు, ఒక్కొక్కసారి లేట్ అవుద్ది ఎగ్జిక్యూషన్లో. గ్రాంటెడ్ అని కాదండి, ఇంకా డెడ్ ఎండ్కి వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ అవుద్దండి. మ్యాక్సిమం ఎగ్జిక్యూట్ చేస్తారు 99%, ఎందుకంటే టెన్షన్ ఎందుకు, రిస్క్ ఎందుకని. ఒక్కొక్కసారి ఇలాగ మిస్ అవుతాయి అంతే. కొంతమంది లేదు పర్వాలేదన్నా, అది మీరు టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నా మనం కొంతమంది ఉండొచ్చు. మేమైతే ఫైట్ చేస్తాం వద్దండి ఎందుకని. ఒక ఆఫీసర్ వస్తారండి, వచ్చినప్పుడు మాకేం చెప్పేవారంటే నాయాల నా కొడక నీ అమ్మ ఉంటే కట్ అన్నారు. ఆ 5 సంవత్సరాలు మేము దాన్ని అందరి ప్రొడ్యూసర్ డైరెక్ట్ ఎవరైనా పొరపాటున డైలాగ్ పెడితే తీసేయండి సార్, డబ్బింగ్లో మార్చండి అంటే మ్యాక్సిమం మారుస్తారు, ఒకళ్ళు వదిలేస్తారు, సైలెంట్ చేస్తారు. ఒకళ్ళు వచ్చిన తర్వాత ఈ కట్లు వదిలేశారనుకోండి, వాళ్ళు వదిలేశారు కానీ మనం వదిలేద్దామని మళ్ళీ వదిలేస్తున్నాం మేము. ఒక ఆఫీసర్ వచ్చి ఏం చెప్తారు, తొక్క అనేది తీసేయండి, ఎక్కడ పడితే అక్కడ తొక్క అనే డైలాగ్ రాకూడదు అన్నారు ఒక పర్టికులర్ ఇయర్. అన్ని సినిమాల్లో తొక్కాని తీస్తాం, మళ్ళీ ఎవరో పెట్టి వదిలేస్తే మళ్ళీ ఆ తొక్క అనేది కంటిన్యూ అవుతుంది. అంటే అందుకే మేము కూడా వాళ్ళని గైడ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ ఎలాగున్నారు అని మీరు తెలుసుకుంటే ఏమండి కట్టు పెడతారండి వద్దని చెప్పి ముందే తీసేసుకుంటూ వెళ్తాం. అంతవరకు లేరని కదండి, ఎవరే ఆఫీసరు ఏ కట్టలు పెడుతున్నారో దాన్ని మేము చెప్తాం మా డైరెక్టర్స్కి, ఇవి వద్దండి అని. అలా ప్రాఫిట్ షేర్ చేయరండి, ఎందుకంటే మేము లాస్ మేము అలాగా భరించాం కదండి. కాబట్టి ప్రొడ్యూసర్స్ మేము అడిగితే అదే మాట అంటారు, మీరేం లాస్ తీసుకుంటారా అంటారు. ప్రాఫిట్ షేరింగ్ అని ఉండదు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సినిమా తీస్తారు, నెక్స్ట్ సినిమా మాకు ఇస్తారు, రెమ్యునరేషన్ పెంచమని మేము అడుగుతాం, వాళ్ళు పెంచుతారు, అలా ఉంటాయి. బాగానే ఉంటుందండి. అది హిట్ టు ఫ్లాప్ అనేది జెల్ అయిపోతే యూనిట్ చాలా బాగుంటుంది, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆ డిస్కషన్ బాగుంటుంది.